కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇదే సమయంలో శంకర్ పై కోలీవుడ్ లో టాప్ బ్యానర్ కంప్లైంట్ చేసింది. పాన్ ఇండియా ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 ఫెయిల్ తర్వాత కూడా శంకర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇండియన్ 3 తీస్తున్నామని అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసేశాడు. కానీ ఇప్పుడు ఈ ఇండియన్ 3నే శంకర్ కి తలనొప్పులు తెచ్చిపెడుతోందని కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇంతకీ శంకర్ ఎక్కడ తప్పటడుగులు వేశారు, ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ ఇండియన్ ఫిలిం ను ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లిన డైరెక్టర్ అంటే కోలీవుడ్ టాప్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ రాజమౌళి పేరు చెప్తారు. రాజమౌళి కంటే ముందే విఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ, కంటెంట్ మేటర్ గానీ, కమర్షియల్ మూవీ ఎలా తీయాలో, ఇండియన్ ప్రేక్షకులకు ఎలా తీస్తే నచ్చుతుందో ఒక రేంజ్ స్టార్టర్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఎవరంటే అది కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ పేరు చెప్పొచ్చు. ప్రెజెంట్ సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ తో వస్తున్న శంకర్ ఇప్పుడు ఈ మూవీపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. కేవలం శంకర్ మాత్రమే కాదు, దీనిపై కోలీవుడ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఈ మూవీ వైపు చూస్తున్నారు. సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ గురించి ఇంట్రోలు ఏమీ అవసరం లేదు. సంచలన మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్ శంకర్ కు వరుస తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. 2024లో సినీ లవర్స్ ను బాగా నిరాశపరిచిన మూవీలో శంకర్ తీసిన ఇండియన్ 2 ఒకటి. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ఇలాంటి మూవీ ఒకటి వస్తుందని ప్రేక్షకులు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో ఇండియన్ 3 తీసినా దాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయంటూ నెట్టింట ఒక రేంజ్ లో న్యూస్ వైరల్ అయింది. శంకర్ ను కూడా కొందరు ట్రోల్ చేశారు. నెట్టింట రూమర్స్ ఎక్కువ అయ్యేసరికి ఇండియన్ 3 రిలీజ్ మీద శంకర్ క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్న శంకర్ ఇండియన్ 3 పై మీరు అనుకున్నట్లు ఓటీటీ వర్షన్లు ఏమీ ఉండవన్నారు. అసలు ఇండియన్ 2కి ఈ రేంజ్ లో నెగటివ్ రివ్యూలు ఎక్స్పెక్ట్ చేయలేదని శంకర్ అన్నారు. దీంతో త్వరలో రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ ఇండియన్ 3లకు మరింత కేర్ తీసుకుంటున్నానని శంకర్ అన్నారు. ఇండియన్ 3ని ఓటీటీ వర్షన్ అనే ప్రచారమే తప్పు. ఇండియన్ 3ని ముందుగా థియేటర్లో రిలీజ్ చేస్తాం, ఆ తర్వాతే షెడ్యూల్ ప్రకారం ఓటీటీలోకి వస్తుందని శంకర్ చెప్పారు. ఇండియన్ 3ని డైరెక్ట్ గా ఓటీటీలోకి ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావట్లేదని శంకర్ ఫైర్ అయ్యారు. దీంతో ఈ మ్యాటర్ కి ఫుల్ స్టాప్ పడినట్లే అని అందరు ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడే మేకర్స్ కి డైరెక్టర్ శంకర్ మధ్య వ్యవహారం తేడా వచ్చిందట. దీని ఎఫెక్ట్ తమిళనాడులో రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ మీద చూపించబోతుందని కోలీవుడ్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ ని జనవరి 10 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకాతో శంకర్ వ్యవహారం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు వెళ్ళింది. దీంతో గేమ్ చేంజర్ కోలీవుడ్ లో రిలీజ్ పై టెన్షన్ నెలకొంది. ఇండియన్ 3 షూటింగ్ అయ్యే వరకు తమిళనాడులో గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయొద్దని శంకర్ కు లైకా ప్రొడక్షన్స్ అల్టిమేట్ జారీ చేసిందని టాక్. దీనిపై లైకా ప్రొడక్షన్స్ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు కంప్లైంట్ చేసిందట. ఇండియన్ 3 మూవీలో కొన్ని సీన్స్, ఒక సాంగ్ షూటింగ్ పెండింగ్ లో ఉన్నాయట. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యాక ఇండియన్ 3 షూటింగ్ కంప్లీట్ చేస్తానని లైకా టీమ్ కు డైరెక్టర్ శంకర్ చెప్పినట్లు ఇన్సైడ్ టాక్ వస్తుంది. ఈ మ్యాటర్ సామరస్యంగా పరిష్కరించుకునేందుకు శంకర్ లైకా ప్రొడక్షన్ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయని కోలీవుడ్ సర్కిల్ టాక్. మరి తమిళనాడులో గేమ్ చేంజర్ సంక్రాంతికే రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్ నెలకొంది.